మరి ఇప్పుడు రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట, ఓడరేవులకు సంబంధించి భూసేకరణ చేయాలనేది ఈ బడ్జెట్లో నిర్ణయించారు. రామయ్యపట్నం ఆర్ మచిలీపట్నం. మరి రామయ్యపట్నం ఆర్ మచిలీపట్నం అంటే మీరు చూడండి, రామయ్యపట్నం ఆర్ మచిలీపట్నం. మూలపేట అనేది ఎక్కడుంది అంటే జనరల్గా మనం ఒకసారి చూస్తే ప్రకాశం జిల్లాలో ఉందా, మరి శ్రీకాకుళం జిల్లాలో ఉందా అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మనకు మూలపేట అనేది ఉంది. ఇక్కడ 3 ఓడరేవులను అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇక్కడ ఒకటి రామయ్యపట్నం ఓడరేవు ఎక్కడుంది చెప్పండి. రామయ్యపట్నం అంటే ప్రకాశం జిల్లా తీసుకుపోయి నెల్లూరులో కలిపిండు కొంత ఏమన్నా. అయితే ప్రకాశం జిల్లాను కొంత నెల్లూరులో కలిపిండు, కొంత బాపట్లలో కలిపిండు. మరి చీరాల మొత్తం బాపట్లలో కలిపిండు, కందుకూరు మొత్తం నెల్లూరులో కలిపిండు. ప్రకాశం జిల్లాలో ఆ 2 డివిజన్లు ఒక్కటే వేరు చేసిరు, కానీ జిల్లాను సపరేట్ చేయలే. ఒకప్పుడు రామయ్యపట్నం ప్రకాశం జిల్లాలో ఉంది, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది. దుగ్గరాజపట్నం, రామయ్యపట్నం, కృష్ణపట్నం, చూడండి ఈ ఓడరేవులన్నీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. దీన్ని ప్లస్ మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మూలపేట ఓడరేవులకు సంబంధించి భూసేకరణ చేయాలనేది మన ప్రభుత్వం ప్రధానంగా ఈ బడ్జెట్లో నిర్ణయించుకుంది. మరి ఇప్పుడు ఇది మన మొత్తం బడ్జెట్ సంబంధించిన కాన్సెప్ట్ల గురించి మనం చదవటం జరిగింది కాబట్టి ఇప్పుడు బడ్జెట్ లేటెస్ట్ సంబంధించిన అంశం మనం చదివినండి. దీని తర్వాత మనం అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్, సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన డేటాను మనం చదివితే వ్యవసాయం, అగ్రికల్చర్, ఇందులో చాలా కొత్త డేటా ఉంటుంది మనకు. ఇరవై 24 సోషో ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే మనకు సర్వేలో పూర్తి వివరాలు మనకు వ్యవసాయం మీద ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు మేజర్గా ఇప్పటివరకు జరిగిన 5 గ్రూప్ 2లను చూస్తే ఇళ్ళకెళ్ళి ఖచ్చితంగా ఒక్క బిట్ ఇప్పటివరకు రాకుంటే ఎప్పుడు క్వశ్చన్ పేపర్ రాలేదు. ఖచ్చితంగా 5 గ్రూప్ 2లోకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి బిట్ వచ్చింది. అది ఏంటిది అంటే ల్యాండ్ హోల్డింగ్ డేటా, వ్యవసాయ కమతాల సమాచారం. అంటే ల్యాండ్ హోల్డింగ్ అంటే వ్యవసాయ కమతాలు అంటాం. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ అంటేనే వ్యవసాయ కమతం అంటారు ఇంగ్లీష్లో. ల్యాండ్ హోల్డింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ల్యాండ్ హోల్డింగ్, దీన్ని తెలుగులో వ్యవసాయ కమతం అంటామండి. వ్యవసాయ కమతం అంటే భూమిని కమతం అంటాం. ఈ భూమిని సాగు చేసే వాళ్ళని కమతందారులు అంటారు. అంటే మన భాషలో వ్యవసాయదారులు అంటాం, మన భాషలో రైతులు అంటాం, కానీ అర్థశాస్త్ర పరిభాషలో కమతందారులు అంటారు, ల్యాండ్ హోల్డర్స్ అంటారు. చూడండి, అంటే సాగు చేసే భూమిని కమతాల విస్తీర్ణం అంట, సాగు చేసే వారిని కమతందారులు అంటాం. ఈ కమతందారులు చూడండి, కమతందారులు ల్యాండ్ హోల్డర్స్, ల్యాండ్ హోల్డింగ్. ఈ వ్యవసాయ కమతాల సమాచారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు. ఎవ్రీ 5 years once gathered by land holding information. ల్యాండ్ హోల్డింగ్ కల్టివేట్ ల్యాండ్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్. ల్యాండ్ వేరు, ల్యాండ్ హోల్డింగ్ వేరు. కల్టివేట్ ల్యాండ్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్. దిస్ ఈజ్ ల్యాండ్, దిస్ ఈజ్ నాట్ ల్యాండ్ హోల్డింగ్. కల్టివేట్ ల్యాండ్ ఆర్ ఓన్లీ ల్యాండ్ హోల్డింగ్. సేద్యం చేసే భూమిని వ్యవసాయ కమతం అంటాం. సాగు భూమిని, సాగు చేయని భూమిని మనం కమతం అనకూడదు. సాగు చేయని భూమిని మనం కమతం అనకూడదు. సేద్యం చేసే భూమిని కమతం అనాలి. కల్టివేట్ ల్యాండ్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్. కల్టివేటబుల్ ల్యాండ్, ఓన్లీ కల్టివేటబుల్ ల్యాండే ల్యాండ్ హోల్డింగ్.
అన్కల్టివేటెడ్ ల్యాండ్ హోల్డింగ్ కాదు, అది సేద్య భూమి కాదు, అది సేద్య భూమి కాదా అని మనం వ్యవసాయ కమతం అనకూడదు. ఓన్లీ సాగు చేసే భూమిని మాత్రం ఏమనాలి, వ్యవసాయ కమతం అనాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గ్యాదర్ చేస్తారు? 5 years. మొదటిసారిగా ల్యాండ్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ 70-71లో గ్యాదర్ చేశారు. ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ బై 1970-71. మరి ఇప్పుడు 70-71, 75-76, 80-81, 85-86, 90-91, 95-96, 2000-2001, 2005-06, 10-11, మరి 15-16, 21-22. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? 21-22. మరి 21-22 ల్యాండ్ హోల్డింగ్ మనకున్నది. మరి 21-22 వ్యవసాయ కమతాల సమాచారం మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చింది కొత్తగా. మనం ఇన్ని సంవత్సరాలు 15-16 డేటా చదివినామండి, 15-16. ఇక్కడ ఇప్పుడు మనం 21-22 డేటా చదవాలి, చెప్తా. అయితే 15-16 డేటా మనం ఇన్ని సంవత్సరాలు చదివినాం. ఇప్పుడు 21-22 చదవాలి. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సేకరిస్తుంది. అంటే రాష్ట్రాలు సేకరించవు. ఎవరు సేకరిస్తారు అంటే ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్. మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ అంటే కేంద్ర వ్యవసాయ శాఖ సేకరిస్తుందండి దేశం మొత్తం మీద. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 5 yearsకి ఒకసారి. మరి ఇప్పుడు ఆన్ ద బేసిస్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఆర్ 5 types అంటాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఆఫ్ 5 types అంటాం. అంటే వ్యవసాయ కమతాన్ని బట్టి రైతులు 5 రకాలండి. ఇప్పుడు చెప్పండి, వ్యవసాయ కమతాన్ని బట్టి రైతులు ఎన్ని రకాలు? 5 రకాలు. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫార్మర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ అంటాం. అంటే వ్యవసాయ కమతాన్ని బట్టి రైతులు 5 రకాలు. ఇక్కడ మార్జినల్ ఫార్మర్స్, ఉపాంత రైతులు, మార్జినల్ ఫార్మర్స్. స్మాల్ ఫార్మర్స్, చిన్న రైతులు, స్మాల్ ఫార్మర్స్. సెమీ మీడియం ఫార్మర్స్, సెమీ మీడియం ఫార్మర్స్, మధ్య కంటే తక్కువ రైతులు. మీడియం ఫార్మర్స్, మధ్య రైతులు, మధ్య రైతులు ఆర్ మధ్య కంటే ఎక్కువ రైతులు. బిగ్ ఫార్మర్స్, పెద్ద రైతులు. ఇక్కడ నుంచి మనకు బిట్స్ ఎట్లా వస్తాయంటే, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ఏ రైతులు ఉన్నారని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సేద్య భూవిస్తీర్ణం కలిగిన రైతులు అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు ఎక్కువ ఉన్న రైతులు అంటాడు. అంటే చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ అడుగుతాడు. మరి కమతం దారులు ఎక్కువ ఉన్న జిల్లాలు ఏంటి అంటాడు. కమతాల విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లా ఏందంటాడు. కమతాల సగటు ఎక్కువ ఉన్న జిల్లా ఏందంటాడు. మరి ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు ఎంత? యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఆంధ్రప్రదేశ్ 2021-22. యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఆంధ్రప్రదేశ్ 2021-22 అంటాడు. అన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు ఎంత? 21-22 ప్రకారం. అంటే యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ రావాలంటే కమతం నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్ బై నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఏరియాను చేయాలి. అంటే కమతాల విస్తీర్ణాన్ని కమతందారుల సంఖ్య చేత ఏం చేయాలి? భాగించాలి. అంటే నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ బై నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్. అంటే కమతాల విస్తీర్ణాన్ని కమతందారుల సంఖ్య చేత ఏం చేయాలి?
భాగించాలి. భాగిస్తే యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ వస్తుందండి, కమతాల సగటు వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 మంది ఫార్మర్లు ఉన్నారు. మీరందరూ కలిసి ఒక ఆయనకు 2 ఎకరాలు, ఒక ఆయనకు 3 ఎకరాలు, ఒక ఆయనకు 4 ఎకరాలు, మీ 10 మందిది కలిపితే 50 ఎకరాలు ఉంది. 50 ఎకరాలను 10 మంది చేత భాగిస్తే యావరేజ్న 5 ఎకరాలు, 15 50 5 ఎకరాలు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు. మనకు కమతాల సగటు అనేది రోజు రోజు తగ్గిపోతుంది. అంటే అకార్డింగ్ టు ఇప్పుడు వీళ్ళు తెలవాలి, ఫస్ట్ వీళ్ళు తెలవాలి 1 హెక్టార్ బిలో మార్జినల్ ఫార్మర్, 1 హెక్టార్ బిలో, 1 హెక్టార్ కంటే తక్కువ, హెక్టార్ కంటే తక్కువ ఉంటే ఉపాంత రైతు అండి. 1 హెక్టార్ అబౌవ్ 2 hectares below, 2 hectares below small farmers, 2 hectares above, 2 hectares above, 4 hectares below, semi medium farmers, 4 hectares above, 10 hectares below, 10 hectares above, అంటే ఇప్పుడు 1 హెక్టారు కంటే తక్కువ ఉంటే వాళ్ళను ఉపాంత రైతులు అంటారండి. 1 హెక్టార్ కంటే ఎక్కువ ఉండి 2 హెక్టార్ల మధ్య ఉంటే వాళ్ళని చిన్న రైతులు అంటారు. 2 హెక్టార్ల కంటే ఎక్కువ, 4 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే మధ్య కంటే తక్కువ రైతులు అంటారు. 4 హెక్టార్ల కంటే ఎక్కువ ఉండి 10 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే మధ్య కంటే ఎక్కువ రైతులు అంటారు. మరి 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే పెద్ద రైతులు అంటారు, బిగ్ ఫార్మర్ అంటారు. 1 హెక్టార్ మీన్స్ 2.5 acres. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలండి. అంటే హెక్టార్ అనే భాష ఇది దేశానికి వాడతారండి. ఎకరం అనే భాష ఇది రాష్ట్రానికి వాడతారు. అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎకరాలు అంటారండి, కొన్ని ఏరియాలో కుంటలు అంటారండి, కొన్ని ఏరియాలో బిహు అంటారండి. బిహు, బిహా అట్లా అంటారు. మళ్ళా మీ ఏరియాలలో ఇండ్ల స్థలాలను సెంట్లు అంటారు. పొలాన్ని సెంట్లు అనకూడదు, ఎకరా అనాలి. ఇళ్ళ జాగాలను మాత్రమే సెంట్లు అనాలి. ఎకరం అంటే 100 సెంట్లు అండి. హెక్టార్ అంటే 250 సెంట్లు, 250 సెంట్స్ అయితే ఒక సెంట్లు అయితే 1 హెక్టార్ అండి. 250 సెంట్లు అయితే 1 హెక్టార్ భూమి అంటే 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, ఎకరానికి 100 సెంట్లు. మరి 250 సెంట్లకు 2.5 ఎకరాలు 1 హెక్టార్ కంటే. 48 గజాలు అయితే 1 సెంటు, 48 గజాలు అయితే 1 సెంట్లు. మా దగ్గర కుంట అంటారు, 121 గజాలు అయితే 1 కుంట, 40 కుంటలు అయితే మా దగ్గర 1 ఎకరం. అక్కడ ఈ తెలంగాణ మొత్తం అదే వాడతారు, ఎకరం 40 కుంటలు అని వాడతారు. 1 కుంటకు 121 స్క్వేర్ యార్డ్స్. ఇది ఒక్కొక్క భాష వాడతారు, ఏది వాడినా మనకు నేషనల్ లాంగ్వేజ్ హెక్టార్. ఇప్పుడు మీకు 2.5 ఎకరాల కంటే తక్కువ మీకు భూమి ఉంటే మీరు సన్న రైతులు, మీరంతా సన్న రైతులు. మీ నాన్నకు 2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉండి 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే మీ నాన్న చిన్న రైతు. మీ నాన్నకు 5 ఎకరాల నుండి 10 ఎకరాల మధ్య మీకు భూమి ఉంటే మీరు మధ్య కంటే తక్కువ రైతులు. మీకు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండి 25 ఎకరాల కంటే తక్కువ ఉంటే మధ్య కంటే ఎక్కువ రైతులు. మీకు 25 acres అబోవ్ ఉంటే మీరు పెద్ద రైతులు. మరి మీకు ఎంత భూమి ఉంది మీకు తెలుసు, కానీ నాకైతే తెలియదు. కాబట్టి మీరు ఏ రైతులు అనేది మీకు తెలుస్తుంది. నువ్వు కాకపోతే ఇలా కావచ్చు కదా. మీ నాన్నకు నువ్వు కాదు, మీ నాన్నకు లేకపోతే ఓకే, రైతు కాదు. మరి ఇప్పుడు ఇలా అందరూ వ్యవసాయదారులే ఎక్కువ ఉన్నారండి, ఫార్మర్సే ఎక్కువ ఉన్నారు. వీళ్ళంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అదే చిన్న సన్నోళ్ళే, వీళ్ళు పెద్దోళ్ళు ఎవరు లేరు. ఇలా 25 అబోవ్ ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఇలా
ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 25 ఎకర్స్ ఎబో ఉంటే దాదాపు ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉన్నట్టే. ఎకరం అక్కడ 3 నుంచి 4 కోట్లు అక్కడ. మరి అలాంటప్పుడు మనకు చూడండి, ఇప్పుడు ఈ కమతం ప్రకారం మనకు డేటా సర్వే మీద ఉంది కాబట్టి 2015-16 2015-16 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు 0.94 హెక్టార్స్. ఇక్కడ 21-22 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు 0.86 హెక్టార్స్. యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2015-16 0.94 hectares, 21-22 0.86 hectares. అది 10-11లో 1.06 hectares. అంటే 1.06 హెక్టార్ నుంచి 0.94 హెక్టార్స్కి 0.94 నుంచి 0.86 హెక్టార్కి తగ్గింది, డిక్రీజ్ అయింది. అంటే దానికి కారణం ఏంటంటే ఇట్లా అది ఉండదు నాన్న, రైతు భరోసా ఎన్ని కావు, జనాభా అనేది ఫార్మర్స్ అనేది పెరుగుతారు, సాగు భూమి అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీ తాతకు 30 ఎకరాలు ఉంది నాన్న, మీ తాతకు 30 ఎకరాలు ఉన్నప్పుడు మీ తాత 3 కొడుకులు అయినప్పుడు 10 ఎకరాలు వస్తుంది, తల డివైడ్ అయిపోతుంది. మళ్ళీ మీ నాన్నకి 2 కొడుకులు అయినప్పుడు 5 ఎకరాలు వస్తుంది. మీ నాన్నకు 2 కొడుకులు అయినప్పుడు 5 వచ్చినప్పుడు నీకు 2 కొడుకులు అయినప్పుడు 2.5 వస్తుంది. మళ్ళీ నీకు 2 అయినప్పుడు ఎకరం వస్తుందండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో జనాభా పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదండి. ఆ ల్యాండ్ డివైడ్ అయ్యకుండా స్మాల్ చిన్న కమతాలు ఏర్పడడానికి అర్థిస్తుంది. ప్లస్ మళ్ళీ ఏమైందంటే ఫార్మర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. ఫార్మర్స్ ఎట్లా పెరుగుతారంటే 2015-16లో మా నాన్న పేరు మీద భూమి ఉందండి. ఎగ్జాంపుల్, మా నాన్న పేరు మీద 16 ఎకరాలు ఉంది. అప్పుడు మా నాన్న పేరు మీద, నా పేరు మీద లేదు. 19లో మేము పంచుకున్నాం, మా నాన్న నేను మా అన్న 8 ఎకరాలు పంచుకున్నప్పుడు మా నాన్న ఇద్దరు పంచుకుంటారు, నా పేరు మీద గిత్త ఉండవాలంటే నా భూమి 1 ఎకరం 2 ఎకరాలు ఆయన పేరు మీదే ఉంచాను. మా నాన్న 8 ఎకరాలు ఎక్కించుకున్నాడు, నేను 6 ఎకరాలు ఎక్కించుకొని మా నాన్న బాధపడతాను కానీ ఆయన 2 ఎకరాలు ఉంచిన ఆయన పేరు మీద. అది నాదే కానీ ఆయన పేరు మీద ఉంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం కమతందారులు? ఒకప్పుడు ఎంత ఉండే? ఒకడు, ఇప్పుడు 3 అయినరు. రేపు ఆయన మరణం తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తా, నా పేరు మీదకి ఎక్కించుకుంటా. ఆయన తృప్తి కోసం ఉంచడం కూడా మంచిది. ఆయనకు కూడా పిఎం కిసాన్ 2000 పడతాను, నాకు 2000 పడతాను, ఈయనకు 2000 పడతాను, 3 పడతాను. ఇప్పుడు మరి చూడు, ఆయనకు రేషన్ కార్డు, నాకు రేషన్ కార్డు ఆయనకు ఉన్నది కాబట్టి 3 పడతా ఉంటాయి. పిఎం కిసాన్ రేపు 10-30 వేలు 3 పడతా ఉంటాయి. ఒక్కని పేరు మీద ఉంటే మళ్ళీ 10,000 6,000 పడతాయి. చూడండి, అట్లా మనకు 3 అయిపోయారు. ఇక లేకపోతే ఇంకా నా భూమిని 6 ఎకరాలు, భార్యకు 1 2 ఎకరాలు, కొడుకు 1 2 ఎకరాలు ఎక్కిచ్చింది అనుకో. ఇప్పుడు మా ఇంట్లోనే ఎంతమంది కమతందారులు అవుతారు చూడండి. రైతులు ఎక్కువ అవుతూ ఉంటారు, భూమి డివైడ్ అవుతూ ఉంటాయి, చిన్న కమతాలు ఏర్పడతాయి. అట్లా ఎప్పుడైనా మనకు ఇక్కడ కమతాల సగటు అనేది ఎట్లా వస్తుంది అంటే టోటల్ ల్యాండ్ హోల్డింగ్ బై టోటల్ ల్యాండ్ హోల్డర్స్. మొత్తం సాగు భూమిని మొత్తం రైతుల చేత ఏం చేయాలి, భాగించాలి. భాగిస్తే ఈ యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ వస్తుంది. మనకు వచ్చినట్లు అడుగుతారంటే 2015-16తో పోలిస్తే 21-22 నాటికి ఆంధ్రప్రదేశ్లో కమతాల విస్తీర్ణము అంటే కమతాల సగటు తగ్గిందా, పెరిగిందా, స్థిరంగా ఉందా, మార్పు లేదా అని అడుగుతారండి. అంటే ఇది క్రమక్రమంగా డిక్రీజ్ అవుతుందండి, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఇండియాలో డిక్రీజ్ అయింది, ఏపీలో డిక్రీజ్ అయింది, అన్ని స్టేట్లో కూడా డిక్రీజ్ అవుతుంది. అది ఎప్పటికీ డిక్రీజ్ అయ్యకుండా పోతూనే ఉంటుంది. ఒకవేళ డిక్రీజ్ కాకుండా ఉండాలంటే ఒకడే కొడుకు ఉండాలి, లేకపోతే ఒకటే బిడ్డ ఉండాలి. ఇప్పుడు నాకు 8 ఎకరాలు ఉంది, నాకు ఒకడే కొడుకున్నా అనుకో, ఆయనకి 8 ఎకరాలు అట్నే ఉంటుంది. రేపు ఆయనకు ఒకడే కొడుకున్నా అనుకో, 8 ఎకరాలు అట్నే ఉంటుంది. అట్లా మళ్ళీ ఇద్దరు బిడ్డలైనా కష్టమే, 2 కొడుకులైనా కష్టమే, డివైడ్ అవుతూ ఉంటుంది అది.
అందుకే ఎప్పుడు కూడా ఇట్లా ఉంటే కమతాల స్టెబిలిటీ ఉంటుంది, కానీ కమతాల స్టెబిలిటీ ఉండదు. 5 ఇయర్స్కు మళ్ళీ మనకు వచ్చేసి 0.70కో 0.75కో అట్లా పడిపోతుంది చూడండి కమతాల సగటు, మళ్ళీ నెక్స్ట్ 27-28 వచ్చేసరికి. మరి ఇప్పుడు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కమతందారులు ఉన్నారు, ఏ రైతులు ఎంతమంది ఉన్నారు అనేది మనకు ఒక డేటా అనేది ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నదండి. మరి ఇక్కడ మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, ఫస్ట్ 70-71, సెకండ్ 75-76, థర్డ్ 80-81, ఫోర్త్ లాస్ట్ ఇయర్ అడిగిన మీరు చూడండి ఒకసారి పేపర్. ఇక్కడ మనకు జనరల్గా ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే మనకు కమతందారులు కమతాల విస్తీర్ణం ఈ రెండు ఉంటాయండి. కమతాల విస్తీర్ణం మనము చదవాలంటే ఇక్కడ కమతాల విస్తీర్ణం మనకు ఉంటుంది. మొత్తం డేటాను చూసుకొని క్వశ్చన్లు అడుగుతాడు, మన డేటా బేస్ చేసుకొని.